బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేసి సింగరేణి కంపెనీకి నామినేషన్ పద్ధతిలో కేటాయించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేస్తున్నారు. గోదావరిలోని భాస్కర్ రావు భవన్లో ఆయన మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. సింగరేణి ప్రైవేటు వారికి అప్పగించాక ప్రైవేట్ పరం కాకపోతే ప్రభుత్వ రంగం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఎంఎండీఆర్కు పద్ధతిచ్చి బొగ్గు గనులను వేలం వేశారని ఆరోపించారు. సింగరేణిని కాపాడుకోవడానికి నిరంతరం ఏఐటీయూసీ పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఈ కార్యక్రమాలకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. అలాగే తమకు అనుకూలంగా ఉన్న కొంతమంది ప్రైవేట్ కంపెనీలకు చెందిన వారికి ఈ బొగ్గు బ్లాకులను అప్పగిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలన్నారు. బొగ్గు గనుల వేలం రద్దు చేయాలని, సింగరేణి కంపెనీకి నామినేషన్ పద్ధతిలోనే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో 5వ తేదీ నుండి పోరాట కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులను వేలం పెడుతూనే ప్రైవేటీకరణ చేయడం లేదని తప్పుడు విధానం చెప్తా ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళకి బాయిలు ఇచ్చిన తర్వాత అది ప్రైవేటీకరణ కాకపోతే అది ప్రభుత్వ రంగం అవుతుందా అని అడుగుతా ఉన్నాం. టీఆర్ఎస్ గవర్నమెంటు గతంలో ఎంఎండీఆర్ అనే మార్పు చట్టానికి మద్దతు ఇచ్చి బొగ్గులు ప్రైవేటుకి వేలం వేయడానికి పార్లమెంట్లో అనుమతి ఇచ్చి ఇక్కడ వేలంలో పాల్గొనొద్దని సింగరేణికి ఆదేశించారు. సింగరేణి వేలంలో పాల్గొనకపోవడం వల్ల 2 బావులు ప్రైవేట్ వాళ్ళకు పోయినాయి. ఆ 2 బావుల్లో కూడా ఏదైతే కోయగూడెం OC3 ఎల్లందులో ఉందో అది అరవిందో కంపెనీకి పోయింది. సత్తుపల్లిలో ఉన్నటువంటి OC3 అవంతిక కంపెనీకి పోయింది. ఈ అరవిందో కంపెనీ శరత్ చంద్రారెడ్డి గారిది. కవిత గారు ఆయన కలిసి ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ చేసి ఇప్పుడు ఇద్దరు జైలుకు పోయారు. అట్లనే అవంతిక కంపెనీ కూడా ఎవరిదో తెలుసు, మన కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీని చెందినటువంటి ప్రతిమ శ్రీనివాసరావు గారు డైరెక్టర్గా ఉన్న కంపెనీ అది. అంటే వాళ్ళకి ఇప్పించుకోవడానికే సింగరేణిని వేలంలో పాల్గొనకుండా చేశారు. బొగ్గు గనుల వేలం